ఉచిత నేత్ర వైద్య శిబిరంతో పాటు పేద ప్రజలకు అండగా ఉంటూ కమాన్పూర్ లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవలు ప్రశంసనీయమని మంతని ఆర్డీఓ హనుమా నాయక్ తెలిపారు. కమాన్పూర్ మండలంలోని జూలపల్లి ఆదర్శనగర్లోని సానా గార్డెన్లో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ కమాన్పూర్ రేకుర్తి ఉదారత ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అనంతరం 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించి పరీక్ష అవసరమైన 40 మందిని ప్రత్యేక బస్సులో రేకుర్తి ఉదారత ఆసుపత్రికి తరలించారు. వీరికి కేవలం 220 రూపాయలు మాత్రమే నామమాత్రపు ఫీజుతో ఉచిత కంటి ఆపరేషన్, భోజనం, వసతి, ప్రయాణం, మందులు ఉచితమేనని లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అరిపొద్దీన్, PACS చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, SMSPO నూకా రమేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ కమాన్పూర్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్, కోశాధికారి డాక్టర్ విజయ్ కుమార్, సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, లయన్స్ క్లబ్ సభ్యులు బొజ్జ రాజసాగర్, జబ్బార్ ఖాన్, బొజ్జ నరసింహాచారి, పొన్నం నవీన్ కుమార్, చదువు వెంకటరెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు సార్. ఈ అవకాశం డాక్టర్ విజయ్ కుమార్ సార్ గారు మాట్లాడుతున్నారు. నమస్కారం. కమాన్పూర్ మండలంలో ఇంత పెద్ద క్యాంపు కండక్ట్ చేయడం ఇదే మొదటిసారి. అన్ని చోట్ల నేత్ర దీని గురించి కళ్ళ గవర్నమెంట్ ఇంతకుముందు చేసినప్పుడు కళ్ళ జోడు ఇచ్చింది, కానీ ప్రత్యేకంగా పరీక్ష కూడా ఇచ్చి మన దగ్గర దించేటువంటి కార్యక్రమం. అన్ని ఇంద్రియాలకి నయనం ప్రధానం అంటారు. మనకు చూపు ఉంటేనే ప్రతి ఒకటి, చూపు లేని పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దానికి చిన్న ఉదాహరణగా మనం ప్రతిదీ కరెంట్ మీద ఆధారపడతాం. అధిపతి డాక్టర్ గారు విజయ్ కుమార్ గారు, సదాశయ ఫౌండేషన్ సెక్రటరీ లింగమూర్తి గారు, రేకుర్తి నుంచి వచ్చినటువంటి ప్రభాకర్ గారు, వచ్చిన అందరి సార్ గారు మాట్లాడాల్సిన కొంచెం వేదిక పైన ఉన్నటువంటి మన మంత్రి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నాయక్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు మా కమాన్పూర్ మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి గారికి,